అనాలిసిస్. ఋషికొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైన ప్యాలెస్. ఎవరి కోసం, ఎందుకు కట్టారు, అసలు ఋషికొండనే ఎంచుకోవడానికి కారణాలేంటి? ఇందులో చాలా మతలబులు ఉన్నాయి. ఎందుకంటే ఋషికొండ అన్నది విశాఖపట్నానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న పర్యాటక ప్రాంతం. అంతేకాకుండా గతంలో అక్కడ ఋషులు నివసించేవారు. అందుకనే చరిత్రలో అది ఋషికొండగా నామకరణం చేసుకుంది. చాలా అంశాలు అక్కడ, చాలా పవిత్రత ఉంది, చాలా ముఖ్యమైన ప్రదేశం. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకున్న ఆ ప్రాంతంలో విశాఖ మహానగరానికి కాపాడడానికి కూడా ఆ కొండ ఎంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అన్నది చాలామంది మాట్లాడే పరిస్థితి. గతం కూడా అదే చెబుతుంది. ఎందుకంటే సముద్ర అలల నుంచి వచ్చే ఆటుపోట్లు అవనియండి, విపత్తులు అవనియండి, దాని నుంచి నగరాన్ని కాపాడడానికి ఆ సాగర నగరు, విశాలాక్షి నగరు ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా భీమిలి విశాఖ మహానగరానికి మధ్యస్థుగా ఉన్న ప్రాంతం. అది చాలా ముఖ్యమైన ప్రాంతం. ఆ కొండ వల్ల ఎన్నో విపత్తులను తగ్గించవచ్చు. అక్కడ ఒక పవిత్రత ఉంది. ఎన్నో తెలియని అద్భుతాలు ఋషికొండలో ఉన్నాయి. సో కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నివాసం ఉంటే ఆయనకి మంచి జరుగుతుంది, అధికారం నిలబడుతుంది, లేకపోతే ఇంకా ఏవో అద్భుతాలన్నీ కూడా ఆయనకి వస్తాయి, లేకపోతే ఆయన్ని భరిస్తాయి అన్నది ఆయనకి చెప్పినట్లుగా. అందుకనే విశాఖ నగర ప్రాంతంలో ఎన్నో కొండలు ఉండగా, ఎన్నో నివాసయోగ్యమైన స్థలాలు ఉండగా ఋషికొండనే ఎంచుకోవడానికి ఎంతో మర్మం ఉంది. చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏవైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఋషికొండలో తవ్వే కొలది కూడా ఎన్నో సంచలన నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఒక్క భవనాలనే మనం చూడనవసరం లేదు, ఇన్సైడ్ చాలా జరిగినవి. అక్కడ ఋషికొండ ప్రాంతాన్ని ఒక ప్యాలెస్ చేయడానికి నిర్ణయించుకున్న దగ్గర నుంచి, ఋషికొండని తవ్విన దగ్గర నుంచి చాలా వెలుగులోకి వచ్చినాయి. అవి ఏవి కూడా బయటికి రాలేదు. అవి ఏమై ఉంటాయి? చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అక్కడేవో పురాతన కాలమైన ఇంపార్టెంట్వి, చాలా విలువైన వస్తువులు కూడా దొరుకుండొచ్చు అని కొంతమంది అంటారు. లేకపోతే ఒక డంప్ ఆ ఋషికొండ ప్రాంతంలో ఎప్పుడో బ్రిటిష్ నాటి కాలం నుంచి ఉందని కొంతమంది అంటారు. మాణిక్యాలు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. ఏమీ లేకుండా ఋషికొండ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? అది ఒక నిగూఢ రహస్యంగానే ఉన్న నేపథ్యం. అయితే ఇప్పుడు ఋషికొండ లేదు, కొండ ఉంది, కానీ అక్కడ ఉన్నది ప్యాలెస్. కొండ కరిగిపోయింది, కొండ తరిగిపోయింది. కానీ అందులో ఉన్న ఆ అద్భుతాలు, ఆ నిగూఢమైన రహస్యాలు ఏమైనాయి? ఎవ్వరికీ అంతు చిక్కనటువంటి ఏదో ఒక అంశం అందులో ముడిపడి ఉంది అన్నది ప్రధానంగా రోజు రోజుకి బయటికి వస్తున్న అంశాలు. అసలు ఆ ప్యాలెస్ను చూస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ఊహించలేము ఇలాంటి ప్యాలెస్ ఆంధ్రప్రదేశ్ నగరంలో ఉందా అన్నది. అదొక గొప్ప పర్యాటక కేంద్రం కింద చూపించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బాత్రూమ్లు ఇన్ని లక్షలని చెప్తారు, ఆ కన్స్ట్రక్షన్ ఇన్ని లక్షలతో అంటే ఒక అద్భుతమైన మహా ప్యాలెస్ మాట. ఇంకా దానికి మనం విలువ కట్టలేము. అలాంటి అద్భుతాన్ని అక్కడ రూపొందించడానికి గల కారణాలు, వైఎస్ఆర్సీపీ కారణాలు వేరు. రాష్ట్రపతి గారు వస్తారు, లేదా పెద్ద పెద్ద డెలిగేట్స్ వస్తారు వివిధ దేశాల నుంచి. వాళ్ళకి ఒక మంచి హాస్పిటాలిటీ ఇవ్వాలంటే ఇలాంటివి ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. వాళ్ళు ఉండడానికి, ఏమైనా మీటింగ్ నిర్వహించుకోవడానికి అని. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చూస్తే ఇలాంటి ప్యాలెస్ అవసరం లేదు, అంత సీక్రెట్గా దాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇది కదా సర్వత్రా అందరూ భావించే అంశం. కానీ అక్కడ తరలిపోయిన సంపద అవనియండి,
లేకపోతే విలువైన సమాచారాలు అవనివ్వండి, గత చరిత్ర చిహ్నాలు అవనివ్వండి, అవేవి కూడా బయటికి రావట్లేదు. సో దాని మీద దృష్టి సారిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున హడావిడి చేశారు. వాళ్ళకి అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. అంత పర్మిషన్లు ఇవ్వకుండా సీక్రెట్గా ఆ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో కదా అసలైన మెలిక ఉంది. ఏదైనా నిర్మాణం చేయాలనుకుంటే బహిరంగంగానే చెప్పొచ్చు. అంత సీక్రెట్గా పరదాలు కప్పి అసలు లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకుండా అంత సీక్రెట్గా ఇంత అద్భుతమైన ప్యాలెస్ని నిర్మించడానికి చాలా అంశాలు ఉన్నాయి. నిర్మించినప్పుడు అందులో ఏం దొరికినాయి, ఏమి జరిగినాయి, ఇది చాలా కీలకంగా వస్తున్న వాయిస్. మరొక అంశం, సుమారు 500 కోట్లు, 500 ఒకరు అంటారు, 600 కోట్లు అని అంటారు. అంతేకాకుండా 9.88 ఎకరాల్లో అసలు ఒక నివాస యోగం కట్టుకోవాలంటే సామాన్యమైన వాళ్ళకి, లేకపోతే మధ్యతరగతి కుటుంబీకులకి, పేదవాళ్ళకైతే ఒక 50 గజాలు అంటున్నారు. ఆ మాత్రం ఈ మాత్రం కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళకైతే 100 గజాలు, లేకపోతే 150 గజాలు, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే 200 గజాల్లోనే ఒక అద్భుతమైన నిర్మాణం చేయొచ్చు. అలాంటిది 9.88 ఎకరాల విస్తీర్ణం అంటే ఓ పెద్ద కాలనీ నిర్మించవచ్చు. చాలా ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ అంతు చిక్కని అంశం ఏంటంటే ఋషికొండ నుంచి ఏమి తరలిపోని, ఆ భూగర్భాల్లో ఏమున్నాయి, ఇది అందరిలోని ప్రశ్న. అక్కడ ఎంచుకోవడానికి కారణాలేంటి? ఏమీ లేకపోతే ఆ కొండని ఎందుకు పెట్టుకున్నారు? ఆ కొండ మీద ఎందుకు తవ్వకాలు జరిగినాయి? సో తవ్వకాలు సామాన్యంగా జరిగి సైలెంట్ అయిపోతే అనుమానాలు వస్తాయి. అందుకనే అక్కడ ఒక నిర్మాణం చేపట్టే విధంగా ముందు చర్యలు చేపట్టి నిర్మాణం ముసుగులో ఇన్సైడ్ చాలా జరిగినవి అంటే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఋషికొండకు సంబంధించి ఎవరు అందులో టచ్ చేయరు, ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతానని అనుకోలేదు. విపరీతమైన కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విజయాన్ని మన ఎవరో ఆపలేరు అన్నది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉన్న అంశాలు. సో ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మనం ఏం చేసినా ఎవరికీ తెలియదు, మనమే అధికారంలో మళ్ళీ వస్తాం కదా, ఎవరూ పట్టించుకోరు అన్నది ఆ కాన్ఫిడెన్సు ఈరోజు ఏమైంది? ఋషికొండ భాగోతాన్ని ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొస్తుంది. ఋషికొండలో జరిగిన అంశాలన్నీ కూడా బహిర్గతం చేస్తున్నారు. చాలా సంచలనమైన నిజాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. అందులో భాగంగా నేను ముందు చెప్పినట్లుగా గతంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, గతంలో ఏవైతే అక్కడ నిగూఢమైన రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలని ముందు వెలుగులోకి తీయాలి. అంటే దీని మీద పూర్తి స్థాయి డే 1 నుంచి ఋషికొండ ప్రాంతాన్ని ఎంచుకున్న దగ్గర నుంచి, ఋషికొండ కొండను తవ్వకాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి, జియోగ్రఫీ వలనో లేకపోతే వేరే వాళ్ళని అందరినీ కూడా సర్వేలకు సంబంధించి నిష్ఠాతుల్ని, ఎవరినో వాళ్ళని కాదు, నిష్ఠాతులను అందరినీ కూడా భూగర్భ అన్వేషణ నిష్ఠాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాని మీద దృష్టి పెట్టించాలి. అసలు అక్కడ ఏమి దాగుంది, ఆ మట్టిని పూర్తి స్థాయిలో పరిశీలించాలి. నిజంగా అందరూ భావించినట్లుగా అక్కడ ఏమైనా రహస్యాలు ఉన్నాయా? ఎందుకంటే ఈనాటి కొండ కాదు. అనుమానాలు రావడానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు కొండ కాదు అది. విశాఖపట్నం పేరెత్తితే ల్యాండ్మార్క్ ఋషికొండ, అంత ప్రత్యేకత ఉంది ఆ కొండకి. అసలు ఋషికొండ అని ఎందుకు అన్నారు? అసలు ఋషి అన్న మాట ఎందుకు వచ్చింది? ఇది కదా చరిత్రలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశాఖలో భూగర్భాలలో ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. పూర్వకాలం నుంచి కూడా ఎన్నో శతాబ్దాల నుంచి కూడా చాలా రహస్యాలు విశాఖలో ఉన్నాయి. ఎందుకంటే విశాఖ సాగర తీరానికి ఆనుకున్న పట్టణం. ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం మ్యాప్లో చూపించే పట్టణం విశాఖలో. దీనికి ఉన్న ఫెసిలిటీస్ చాలా వాటికి లేవు. ఎందుకంటే పచ్చని ప్రకృతి, ఒక పక్క సముద్ర తీరం, మధ్యలో ఉన్న నగరం.
సో ప్రతి వాళ్ళు కూడా ఆనాటి కాలం నుంచి కూడా శతాబ్దాల కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడూ వైజాగ్ ఓ ప్రత్యేకత ఉంది. సో వైజాగ్ సముద్ర తీరంలో కూడా చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుంటారు. చాలా ప్రత్యేకమైన స్థానం అది. ఏదైనా అక్కడ ఉండొచ్చు, తెలియని రహస్యాలు ఎన్నో అక్కడ దాగి ఉండొచ్చు. సో ఇప్పటి వరకు ఎవరు దాని మీద పెద్దగా దృష్టి పెట్టించలేదు. ఋషికొండ అంటే అది తీర ప్రాంతం, అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లు ఏవో ఉండేవి, దాన్ని కూడా అపఖ్యాతి తీసుకొచ్చారు. అక్కడ కూడా చాలా అసాంఘిక చర్యలు జరిగినాయి. ఏపీ టూరిజం గతంలో ఉండేది, అక్కడ కూడా దాన్ని కూడా చెత్త చేశారు ఆ టూరిజం పేరుతోటి. చాలా జరిగేవి అక్కడ. సో అవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఆ కొండే లేకుండా చేయడానికి, కొండ మీద ఆవాసం ఏర్పరచుకోవడానికి ఉన్న ఆ ఇన్సైడ్ ఉన్న కథ ఏంటి, ఇది అందరిలోని కూడా మరొకసారి ఆలోచింప చేసే విధంగా జరిగిన ఘటన. అందరికీ కనిపించేలాగా ఇదిగో ఋషికొండని ఈ నివాసం కోసం, లేకపోతే పోను ఓకే సీఎం నివాసం కోసమే మేము ఉంచుతున్నామని చెప్తే ఎవరికి ఎటువంటి అనుమానాలు రాకపోను. కానీ అవేమీ చెయ్యలేదు. అందుకని ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. నిజంగా మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే అసలు ఋషికొండ మర్చిపోదురు. ఆ చిత్రపటంలో నుంచే తీసిద్దురు ఆ పేరు అన్నది. అది ప్యాలెస్ అయిపోను, జగన్ ప్యాలెస్ అయిపోను దాని పేరు. ఋషికొండ కాస్త పోయి, లేకపోతే వేరే ఏదో అది ఆ బంగళానో ఈ బంగళానో ఏదో పెడుతురేమో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం తారుమారైంది. జగన్మోహన్ రెడ్డి గారికి తలకిందులైంది. ఊహించని కలలో కూడా అనుకోని అపజయం ఆయన్ని వెంటాడింది. ఈరోజు అవన్నీ కూడా శాపాలుగా ఆయన చుట్టుముట్టే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి చాలా అంశాల్లో ఆయన ఇరుక్కున్నారు. ఏవన్నగా జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చాలి అని చెప్పి కొన్ని కేసులు రెడీ చేస్తున్నారు. చాలా అంశాల్లో బుద్ధా వెంకన్న అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఏ రకంగా ముందుకు సాగించాలి, ఏ రకంగా చేయాలి అన్న దాని మీద. సో వాటిలన్నింటినీ కూడా ఒక ఒత్తు అయితే ఏవన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది బాగా ఎక్కువగా వినిపిస్తున్నది. మిగతా కేసుల అంశం ఎలా ఉన్నా సరే వాయన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి, అవి హీరింగ్స్ అవుతున్నాయి కాబట్టి, అది డైలీ హీరింగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అది ఆ కథ వేరు. కానీ ఇందులో కూడా కొన్ని వాటిల్లో ఆయన్ని దోషిగా తేల్చి ఏవన్నగా పెట్టి ఎలాంటి సెక్షన్లన్నా ఆయన మీద పెట్టడానికి వెనకాడకుండా ఉండే విధంగా సర్వం సిద్ధమవుతుంది. ఇలాంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దోషిని చేయడానికి సర్వం రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి మరి లాగాలి. ఆయన గతంలో ఏమేమి చేశారో, ఎలాంటి అంశాలు గత ప్రభుత్వంలో ఉన్నాయన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారించాలి. అందులో భాగంగానే చాలా అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నది. మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ ఋషికొండది సరే, అందులో ఏమున్నాయి ఏంటి అన్నది ఒకటైతే, ఈ బట్టబయలైన జగన్ రాజకోట రహస్యం ఇలాంటివి చాలా తక్కువగా వింటుంటాం. ఏదో సినిమాల్లో వింటుంటాము, కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఆ చరిత్రలన్నీ తవ్వుతుంటే ఆ రహస్యాలు వస్తుంటాయి. కానీ ఋషికొండలో ఉన్న రహస్యాలు బయటికి రావట్లేదు. దాన్ని మరి సజీవ సమాధి చేశారా? ఆ సమాధంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాల్ని బయటికి తీసే పనిలో సర్వం సిద్ధం చేస్తున్నారా? ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే 500 కోట్లతో ఋషికొండని ఎంచుకొని ఈ రకమైన నిర్మాణాలు చేపట్టడానికల్లా బలమైన కారణాలేంటి? ఎవరైనా చెప్పారా? అక్కడ ఏమున్నాయన్నది ఎవరైనా? ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం, అక్కడ తవ్వితే లంకి బిందులు వస్తాయి, ఇక్కడ తవ్వితే ఇవి వస్తాయి, ఈ చరిత్రలు ఇక్కడ ఉంటే చాలా పెద్ద డంప్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం వింటుంటాం. సో విశాఖ పరిసర ప్రాంతాల్లో భీమిలో అవనియండి, ఋషికొండ ప్రాంతం అవనియండి, లేకపోతే విశాఖ భూగర్భంలో అవనియండి, సముద్ర తీరంలో అవనియండి, అపారమైన నిధులు ఉన్నాయి, అపారమైన ఖనిజాలు ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి. అంటే ఎవరు ఊహించినటువంటి ప్రపంచంలోనే అత్యంత ధనం అక్కడ దాగి ఉంది. ధనం మీన్స్ డబ్బులు కాదు, ఏదో రూపంలో అక్కడ చాలా విలువైన వస్తువులు అక్కడ గర్భంలో ఉన్నాయి. సో దాన్ని వెలికి తీయాలి అంటే అది కోట్ల రూపాయలతోటి కూడుకున్నది. అంత సాహసం ఎవరూ చేయలేరు. తీరా అంతా చేసిన తర్వాత ఏమీ లేకపోతే అది మళ్ళీ ప్రభుత్వానికి అపవాదు పడుతుంది. అయినా ఇప్పుడు అంత ధనిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లేదు కూడాని. దానికి పెద్ద ఇన్వెస్ట్ చేసి ఏదన్నా దొరుకుతుందని చేయడానికి అంత సాహసం చేయరు. చేసిన దగ్గర నుంచి ఏదో ఒకటి
విమర్శలు వస్తుంటాయి. సో అంతవరకు తెచ్చుకోరు కాబట్టి దీన్ని గోప్యంగానే ఉంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారు. ఆ గోప్యతని మెయింటైన్ చేస్తూనే అక్కడ ఒక అద్భుతమైన ప్యాలెస్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మాణం వెనుకున్న అంశాలు ఏంటి అన్నదే చాలామందిలో ఈ రోజుకి కూడా మెదులుతున్న ప్రశ్నలు. మరొక వైపు ఎంత దారుణం అంటే ఇవన్నీ కూడా అసలు తీస్తుంటే ఋషికొండ భవనాలకు సంబంధించి 500 కోట్లు 600 కోట్లు భవనాలు కట్టేమంటున్నారు. దానికి విద్యుత్ బిల్లు కట్టలేదట. అంటే అసలు ఎలాగ ఆలోచించాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరైనా మన ఇంటికి ఇల్లు కట్టుకుంటే నెల ఈసరికల్లా విద్యుత్ బిల్లు కట్టమా? కట్టకపోతే ఊరుకుంటారా? అది ఏంటి సామాన్యమైన బిల్లా? నెలకి 7 లక్షల రూపాయల బిల్లట అక్కడ కట్టాల్సింది దానికి. అది ఇప్పుడు నవంబర్ నుంచి ఇప్పటి వరకు జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే సుమారు ఇది 9 నెలలు. 9 నెలలు పూర్తి కాలేదు, పోనీ 8 నెలలు, పోనీ 7 నెలలు అనుకుందాం. సుమారు 7 నెలల నుంచి ఈ విద్యుత్ బిల్లులు బకాయిలుగా ఉన్నాయి. అసలే కష్టకాలంలో ఉంటే దీని విలువ ఎంత? 60 లక్షల రూపాయలు అక్షరాల. రూపాయి 2 రూపాయలు కాదు. మరి అది ఎందుకు కట్టలేదు? ఏంటి కాన్ఫిడెన్సు? అంటే ఎట్టి పరిస్థితుల్లోనే మనమే వస్తాం కదా, మన ఎవరు అడుగుతారు? మన రాష్ట్రం ఇది, మనమే దీనికి అధిపతులమి, ఎవరో మనల్ని అడగరు, అడిగినా కట్టాల్సిన అవసరం లేదు. విద్యుత్తుల వాళ్ళు ఏం చేస్తారు? కానీ ఇప్పుడు అన్నీ కూడా తవ్వుతుంటే బయటకు వస్తున్నాయి. నెలకి 7 లక్షల రూపాయలు అక్షరాల 60 లక్షల రూపాయలు మీరు చెల్లించాలని చెప్పి నోటీసులు వచ్చినాయి ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని పే చేయాలి, లేకపోతే అక్కడ పవర్ కట్. గత ఏడాది ముందుగా నేను చెప్పినట్టుగా నవంబర్ నుంచి కూడా ఈ తంతు యథాతథంగా కొనసాగుతుంది. బయటికి చెప్పకుండా, కట్టకుండా పెండింగ్ విద్యుత్ బిల్లులు 500-600 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ నిర్మాణం చేసిన వాళ్ళకి కరెంటు బిల్లు కట్టే డబ్బు లేదా? అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక పద్ధతి లేకుండా చేసిన ప్రక్రియలు ఇవన్నీ కూడా. 15 రోజుల్లో బిల్లు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వానికి నోటీసులు వెళ్ళినాయి. అసలు ఎవరెక్కడ కట్టారు బిల్డింగు, ఆ పవర్ ఏంటి, 7 లక్షల రూపాయలు ఏం యూజ్ చేశారు నెలకి? చేసినా చేయకపోయినా ఇక్కడ కట్టియాలి. ఎందుకంటే ఆ బిల్డింగ్లు మనం చూసాం కదా ఏ రకంగా ఉందో. మామూలు సౌదాలు అవి, ప్యాలెస్లను మించిన సౌదాలు. మహారాజులు ఎప్పుడో పాతకాలంలో ఉండి లేకపోతే సినిమా గ్రాఫిక్స్లో కల్పించే ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాలెస్లు మించిన ప్యాలెస్ ఇది, మహా ప్యాలెస్. ఆ వ్యూ పాయింట్ ఒకసారి చూడండి, ఎలాంటి వ్యూ అది, ఎలాంటి ప్యాలెస్లు. మరి దానికి 7 లక్షల బిల్లు అవుతుంది అంటే అవుతుంది. కట్టాలా అంటే కట్టలేదు. ఎవరో కట్టుకుంటారు, మనం వస్తే కట్టనవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంటున్నాయి. ఆయన తెలియ చేశారా లేకపోతే ఒక సీఎం స్థాయి వ్యక్తి అక్కడ ఏ విద్యుత్ బిల్లు ఉన్నదో దాన్ని కట్టమని అయితే చెప్పరు. మరి స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అసలు ఎవరి పేరుల మీద ఉన్నాయి, ఆ పర్మిషన్లు ఏంటి, దానికి ఉన్న ట్యాక్స్లు ఏంటి, పవర్ బిల్లులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మినిమం కదా. సో ఈరోజు అందరూ చూసి దాని మీద అసహించుకునే విధంగా తయారైంది ఇప్పుడు ఆ బిల్డింగ్. ఒక్కరన్నా సరే మంచిగా దాని గురించి మాట్లాడుతున్నారా? పోనీ విశాఖ వాసులు, అయ్యో మనకు ఒక అద్భుతమైన భవనం వచ్చిందిరా, అద్భుతమైన ప్యాలెస్ మన దగ్గర కట్టారు అనుకున్నాం, మా డబ్బులతోటి కట్టారు అంటున్నారు. పేదల డబ్బులు, మధ్యతరగతి వాళ్ళ డబ్బులు, మా సొమ్ముతో విలాసాల కోసం మీరు కట్టుకున్నారని. ఇవన్నీ కూడా ఆయనకి శాపాలుగా మారినాయి కదా ఈరోజు. సో ఇవన్నీ కూడా ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి కదా. ఈ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా అంశాలన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అందులో ఉన్న ఏవో పోనీ అంటున్నారు, నిధులు పోనీ అంటారో, లేకపోతే ఏమన్నా పెద్దవి ఏమన్నా డంపులు ఉన్నాయా అందులో, ఖజానాలు, అక్కడ ఏమన్నా పెద్ద ధన భాండాగారు ఉన్నదా, వజ్రాలు ఉన్నాయా, బంగారాలు ఉన్నాయా, ఎందుకు అక్కడే ఎంచుకున్నారు? అసలు ఋషికొండ మీదకి ఎందుకు వెళ్ళింది వాళ్ళ కన్ను? అంత ప్రాచుర్యం పొందిన ఒక అద్భుతమైన చరిత్రకి చిహ్నంగా ఉన్న ఆ ప్రాంతాన్ని
బోడిగుండు చేసి ఈ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది ప్రధానంగా నలుగుతున్న అంశం. సో దీనికి సమాధానం అయితే వాళ్ళ సెంటిమెంట్ అది. ఋషికొండ అన్నది ప్రతి ఒక్కరూ విశాఖ వచ్చే పర్యాటకులు అవనియండి, విశాఖ వాసులు అవనియండి, సాయంత్రం అయితే సేద తీరే ప్రాంతం అది ఋషికొండ ప్రాంతం. దాన్ని ఒక కర్ఫ్యూ విధించినట్టు విధించి అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా చేసి ఆ కొండ ప్రాంతంలోని వాళ్ళకి నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా దాన్ని పాడు చేసి ఆ నేచర్ని అంతటినీ కూడా బిల్డింగ్ కట్టేశారు, ఓ భవనం కట్టేశారు. ఆ కొండ మీద ఎలాంటి భవనం అది? అసలు దీనికి ఎవరు సమాధానం చెబుతారు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పే పరిస్థితి. సో అందులో పోని సామాన్యమైనవి ఏమన్నా పెట్టారా? అవి కూడా కాదు. కోట్లాది రూపాయల ఫర్నిచరు, కోట్లాది రూపాయల ఫర్నిచరు దానికి దారిపోసారు. ఆ రోడ్లు చూడండి, ఆ గ్రీనరీ చూడండి, ఆ అవుట్లుక్ చూడండి, ఆ ఇన్లుక్ చూడండి. అసలు ఎక్కడోలా ఉన్నది. ఇదేదో వేరే దేశంలో ఎక్కడో మహారాజులు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, లక్షల కోట్ల 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 విలువైన ఉంటారు కదా, అంతంత ఆదాయాలు వచ్చిన వాళ్ళు, అంత గొప్ప సంపన్నులు, దేశంలోనే చాలా గొప్ప సంపన్నులు ఎవరైతే ఉంటారో అలాంటి సౌదాన్ని విశాఖపట్నంలో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న, రోజు రోజుకి కూరుకుపోతున్న రాష్ట్రంలో నింపిన అంశాలు. సో ఇదంతా ఒక వంతు అయితే, విద్యుత్ బిల్లులు అన్నది ఒక పరువు తక్కువ పని. ఈరోజు నోటీసులు వచ్చినాయి, అందరూ కూడా దీన్ని చేదరించుకునే పరిస్థితి. కనీసం కరెంటు బిల్లు కూడా కట్టకుండా 60 లక్షలు పెండింగ్ పెట్టుకున్నారా అని. చిన్న విషయం ఇది. అది కట్టిన దాంట్లో చూసుకుంటే అది అసలు నథింగ్, ఇది ఏమీ కాదు ఈ కరెంటు బిల్లుది. సో ఇది కూడా పెద్ద ఎత్తున రచ్చ కింద మారే పరిస్థితి. మరొక వైపు ఋషికొండ కట్టడానికి కారణాలు ఎన్నో ఉన్నాయని. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నివాసమా? ఇప్పుడు కాదు అంటారు ఖచ్చితంగా. లేదు, నిజంగానే ఇది ఎవరి కోసమో, అతిథుల కోసమో, గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నివాసానికి, వాళ్ళు స్టే చేయడానికి అన్నప్పుడు అది బహిరంగంగానే చేయాలి. అది చేయలేదు. సో ఈరోజు చెప్పిన అది ఓపెన్ కదా, క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంటుంది. నిజంగా దేనికోసమో, ప్రభుత్వం కోసమో, ప్రభుత్వ అతిథి గృహంలో దాన్ని చేయాలనుకోండి, ఇలాంటి ఓపెన్గానే దాన్ని అందరిని అలౌ చేసి, పవన్ కళ్యాణ్ వెళ్తే ఆయన్ని అడ్డుకున్నారు, ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు, ఏ అధికారిని అక్కడికి రానివ్వలేదు, ఎవరో కొంతమందికి మాత్రమే అక్కడ ఎంట్రీ. అసలు ఇలాంటి బిల్డింగ్ ఉంటుందని ఊహించలేదు కూడా ఎవరో కూడా. ఏదో జరుగుతున్నదిలే కన్స్ట్రక్షను అనుకున్నారు. సీఎంఓ క్యాంప్ ఆఫీస్ అట అని చెప్పి అప్పుడు వచ్చిన టాకు. దాన్ని కూడా ఎవరో ఖండించలేదు కూడా. ఈ సీఎంఓ క్యాంప్ కార్యాలయం కాదు అని ఎవరు ఖండించలేదు. ప్రభుత్వం కోసమే కట్టించారు. అది మీరు చెప్తున్నారు, ఓకే, ప్రభుత్వం కోసమే కట్టించారు. అంత అవసరం లేదు కదా. ఆ చరిత్రని చెదపట్టించే విధంగా, అసలు ఋషికొండ అన్న పేరునే పూర్తిగా రూపుమాపే విధంగా చేయాల్సిన అవసరం లేదని. అంతేకాకుండా ఆ కొండను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు ఆ కొండను ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆ కొండ మీద దృష్టి సారించాల్సిన వస్తుంది? అక్కడ అసలు ఏమి జరిగింది? అక్కడ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో నిగూఢ రహస్యాలు ఉన్నాయన్నది అందరూ అనుకుంటున్నది. మరి అది నిజమా? ఎవరు తేల్చాలి? ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేయాలి. విశాఖ వాసులు కోరుకుంటుంది అది. కొత్త ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అందులో గతంలో జరిగిన రహస్యాలు ఏంటి, అసలు ఆ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, ఏ ఏ ప్రాంతాల మీద దృష్టి సారించారు, అసలు ఆ మట్టికి సంబంధించి దాని చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా వెలుగు తీయాలి. అది పెద్ద కష్టమేం కాదు. దానికి వెలికి తీయాలంటే ఒక బిల్డింగు అయిపోయింది, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉంటారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకటి ఉంటారని కాదు. ఋషికొండలో దాగున్న నిగూఢ రహస్యాలని బయట పెట్టాలి అన్నది ప్రజల డిమాండు, ఆ ప్రాంతవాసుల డిమాండు. అది చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఆ రకంగా చేస్తుందా? లేకపోతే జరిగింది ఏదో జరిగిపోయిందని చేతులు దులుపుకుంటుందా? చేతులు దులుపుకుంటే ఆ ప్రాంతవాసులు ఊరుకుండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది అలా రగులుతూనే ఉంటుంది. ఈరోజు కరెంటు బిల్లు అంశం వచ్చింది, రేపు ఇంకొక అంశం వస్తుంది, ఎల్లుండి ఇంకొక అంశం వస్తుంది. ఏమీ లేకుండా అక్కడ ఎంత పెద్ద కన్స్ట్రక్షను, అలాంటి ఒక గొప్ప ప్రాంతంలో, ఒక ల్యాండ్ మార్క్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆ కొండ మీదే ఎందుకు చేశారు? దీన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న రహస్యాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చినాయి, ఆ లోపల నుంచి ఏమొచ్చినాయి బయటికి, ఎందుకు ఆ కొండని ఆ రకంగా ఒక ప్యాలెస్లా తయారు చేయవలసి వచ్చింది? నిజంగా ఇందులో ఏమైనా స్వార్థం ఉందా? లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్పారా ఈ కొండలో ఏమైనా ఉన్నాయని, నిధులు కానీ, నిక్షేపాలు కానీ, లేకపోతే విలువైనవి కానీ ఏమైనా ఉందా? దానికోసమని
ఇది చేశారా ఒక ప్యాలెస్ రూపంలో? ప్రజల ముందు ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, నిజమా అబద్ధమా ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఒక్క బిల్డింగ్ కోసమే దీన్ని ఎంచుకున్నారు అంటే చాలా కొండలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఐటీ సెజ్ ఒకటి ఉన్నది, ఐటీ పార్కులకు వీటికి బోల్డ్ కొండలు ఇచ్చారు. రామానాయుడు గారు ఒక స్టూడియో కట్టుకున్నారు ఆ కొండ మీద. అలాంటి కొండలు చాలా ఉన్నాయి కదా, దాన్ని ఏదన్నా వీళ్ళు ఎంచుకోవచ్చు. నిజంగా ఒక నివాస యోగ్యం కావాలో లేకపోతే ఒక ప్యాలెస్ కావాలనుకుంటూనే ఉంటే అదే ప్రాంతంలో విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో చాలా దగ్గర ప్రాంతం ఇది, మహానగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతంలోనే ఎందుకు ఈ చర్యలకు పాల్పడ్డారు? ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాలి, ఆ రకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అపఖ్యాతి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే నిజమో అబద్ధం ఏదో ఒకటి తేల్చాలి. అందులో ఏదైనా జరిగిపోయిందో లేదా అన్నది అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఋషికొండ అన్నది ఎవరిదో ప్రాపర్టీ కాదు, ప్రకృతి సహజమైంది. అందరికీ అందులో భాగస్వామ్యమే. ఒక ప్రభుత్వానికో ఒక ముఖ్యమంత్రికో ఒక మంత్రికో ఒక అధికారికో సంబంధించింది కాదది, సహజ సంపద. ఆ సంపదని ఈ రకంగా నిర్వీర్యం చేసి ఒక భవనం కోసం దాని చరిత్రని కాలగర్భంలో కలిపేసే హక్కు ఎవరికీ లేదు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు అక్కడే ఎంచుకున్నారు, అందులో ఏమి దాగున్నాయి, అవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి తీసి తీరాలి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని కాస్ట్ ఎంత, ఎన్ని కోట్లు పెట్టి కట్టారు, అందులో ఎంత బాత్రూమ్ ఖర్చు అయ్యింది, లేదా ఫర్నిచర్కి ఎంత ఖర్చు అయింది, ఇది కాదు తేల్చాల్సింది. ఋషికొండని ఎందుకు ఎంచుకున్నారన్నది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయాలి, బట్టబయలు చేయాలి. అవసరమైతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అందరూ ఉండాలి. అసలు ఋషికొండ చరిత్ర ఏంటి, ఎన్ని సంవత్సరాలు పెట్టి ఆ కొండ ఏర్పడి ఉన్నది, అందులో ఉన్న సాయిల్ ఏంటి, ఇంకా ఏమైనా ఉన్నాయా, చరిత్రలో ఏమైనా నిగూఢమైన అంశాలు అందులో ముడిపడి ఉన్నాయా అన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారించాలి. బిల్డింగు ఇవంతా కూడా అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఎంత ఏందో తెలిసింది, అందులో ఏమున్నాయి తెలిసింది. ఇది కాదు కదా, దీనికి ముందే ఏం జరిగింది, ఋషికొండని ఎందుకు కనుమరుగు చేశారు, ఎందుకు భూగర్భంలో భూస్థాపితం చేశారు ఆ పేరు అన్నదాన్ని. కొన్ని రోజులకు పోతుంది అది. ఇప్పుడు ఏదో ఋషికొండలో ప్యాలెస్ అంటే ఆల్రెడీ ప్యాలెస్ అయిపోయింది, అది దాని పేరు ప్యాలెస్ అయిపోయింది. ఋషికొండ అన్నది పోతుంది. ఋషికొండని రూపుమాపే హక్కు ఎవరికీ లేదు, దాన్ని కాల రాసే హక్కు ఎవరికీ లేదు. కాల రాశారు, ఎందుకు రాశారో తెలియాలి, ఏముందో తెలియాలి, ఎందుకు దాన్ని ఎంచుకున్నారో తెలియాలి, ప్రధానంగా దాని మీద ఎందుకు దృష్టి పడిందో తెలియాలి, దేనికోసమో తెలియాలి, అందులో ఏమి దాగున్నాయో, ఏమి బయటికి రాకుండా దాన్ని కప్పి ఉంచారో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలన్నది ఈరోజు ఆ ప్రాంత ప్రజలే కాదు చాలామంది పర్యాటకులు కూడా కోరుతున్నారు. ఆ కోరికని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార ప్రభుత్వం నిగ్గు తేల్చాలి, నిగూఢ రహస్యాలను బయట పెట్టాలి. అక్కడి నుంచి ఏమి తరలిపోయినాయో, ఏం వెలుగులోకి వచ్చాయో, ఏమి రాలేదో అన్నది చెప్పి తీరాలి. ఆ విధంగా మరి అందరూ కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అనేయండి, లేదా పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి సారించి, ఆ భవనం మీద దృష్టి సారించడం అయిపోయింది, ఖర్చు ఎలాగన్నా అయిపోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి రావు. కానీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్న దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి, దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ఆ రకంగా వీళ్ళు ముందుకు సాగుతారా. ఋషికొండలో అసలు భాగోతం, ఆ దాగి ఉన్న రహస్యాల్ని ఏ రకంగా బయట పెడతారో, అసలు ఎందుకు దాని మీద వీళ్ళు ఇలాంటి